3. టైం అర్ధరాత్రి 1 గంట దాటింది. ప్రశాంతమైన నిశ్శబ్ద వాతావరణం హాస్పిటల్ను కమ్మేసింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ నా బిడ్డని బాగా తీసుకుపోయాడు, నాకు నా బిడ్డ కావాలి అని గట్టిగా అరిచింది సమీర. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హాస్పిటల్ సమీర కేకలతో మారుమోగింది. అక్కడున్న నర్సులు, డాక్టర్లు హడావుడిగా పరిగెత్తుకుంటూ సమీర రూమ్కి వెళ్లారు. వారి వెంటనే వెళ్లిన గోపాల్ సమీర వైపు చిరాకుగా చూస్తూ, రోజు రోజుకి దీని పిచ్చి ఎక్కువ అవుతోంది. ఆ మత్తు మందేదో ఇవ్వండి డాక్టర్, లేదంటే ఇది ఇలాగే పిచ్చిదాన్ని అరుస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న డ్యూటీ డాక్టర్ శివంగిలా విరుచుకుపడుతున్న సమీరకి సెడేటివ్ ఇచ్చాడు. సమీర నా బాబు నా బాబు అని కలవరిస్తుంది. నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే సమీరని చూడటానికి తనకి తాళి కట్టిన సంజయ్ అక్కడికి వచ్చాడు. వచ్చి రాగానే గోపాల్ని కోపంగా చూస్తూ, గోపాల్ 2 రోజులన్నా, కానీ నెలలు గడిచిపోయాయి. నీ కూతురికి ఇంకొకటితో పిల్లలు కూడా పుట్టారు, కానీ నా పని మాత్రం జరగలేదు అని రాకెళ్ళేశాడు. గోపాల్ భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తూ, సంజయ్ బాబు నన్ను క్షమించండి, ఇంకొక 2 రోజులు మన ప్లాన్ మనం అనుకున్నట్లే జరిగి తీరుతుంది అని చెప్తూ సంజయ్ చేతులు పట్టుకొని బ్రతిమలాడాడు. అక్కడ జరుగుతున్న గొడవకి నిద్రలో నుంచి నెమ్మదిగా మేలుకున్న సమీరకి తన ముందు జరుగుతున్నదంతా మైకం కమ్మేసినట్టుగా మసకగా కనిపించింది. సంజయ్ గొంతు గుర్తుపట్టిన సమీర సంజయ్తో మాట్లాడకూడదనే ఉద్దేశంతో మెలకువలో లేనట్టు కళ్ళు మూసుకొని వాళ్ల మాటలు వింటూ ఉంది. సంజయ్ విసుగ్గా తన చేతులను వెనక్కి లాక్కుంటూ, మరి తనకి పుట్టిన పాప సంగతి ఏంటి అని అడిగాడు. దానికి గోపాల్ నవ్వుతూ, ఆల్రెడీ తనకి పుట్టిన ట్విన్స్ లో ఒకరిని ఎవడో ఎత్తుకుపోయాడు. ఇంకో బిడ్డని ఎలాగో వదిలించుకుంటే మన ప్లాన్ కి ఎలాంటి డోకా ఉండదు, దానికి ఏర్పాట్లు కూడా చేసేశాను అని సమాధానం ఇచ్చాడు. ఆ మాట